నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక వీడియో పెను సంచలనం సృష్టిస్తుంది. అధికార టీడీపీకి చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆయన ఒక మహిళతో సన్నిహితంగా మాట్లాడినట్టుగా ఉంది. అయితే ఈ వీడియోపై ఆరోపణలు, వివరాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అయితే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ కు చెందిన ఈ వీడియోలో ఆయన ఒక మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోలో వారి సంభాషణలు చాలా సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అధికార టీడీపీకి ఇబ్బందికరంగా మారిందని, గతంలో టీడీపీకి చెందిన సచ్చివేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఇలాంటి కేసులను చిక్కుకొని తర్వాత సదరు మహిళతో రాజీ చేసుకున్నారు. ఇప్పుడు నజీర్ వీడియో కూడా రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇక ఈ వీడియోలో ఉన్న మహిళ ఎవరో తెలియకుండానే ముందుగా ఈ వీడియో వైరల్ అయిపోయింది. అయితే ఈ వీడియోపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ ఆ మహిళ స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. ఆమె టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి గుడిపల్లి వాణి అని, తన భర్తతో కలిసి ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోపై పూర్తి వివరణ ఇచ్చారు. అయితే వాణి చెప్పిన వివరాల ప్రకారం ఈ వీడియో పూర్తిగా మార్ఫింగ్ చేయబడిందని చెప్పారు. తన ఫోన్ ను ఎవరు హ్యాక్ చేశారని, తన భర్త రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీ వీడియోలను తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి ఎమ్మెల్యే నజీర్ తో వీడియో కాల్ మాట్లాడినట్టుగా డీప్ ఫేక్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఈ వీడియోను కావాలనే రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. అయితే గుడిపల్లి వాణి ఈ ప్రెస్ మీట్ లో ప్రధానంగా వైసీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పలు విషయాల్లో ఇప్పటికే అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నాయకులే తమ పరువు తీయడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. మార్ఫింగ్ వీడియోను విడుదల చేసి తనను ఎమ్మెల్యే నజీర్ ను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాణి ఆరోపించడం జరిగింది. ఈ ఘటనపై ఆమె ఇప్పటికే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా సిద్ధమయ్యారు. ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆమె హెచ్చరించడం జరిగింది. ఈ వీడియో వెనుక ఉన్న కుట్రదారులు ఎవరైనా సరే వారిని బయటకు తీసుకొస్తామని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై అధికార టీడీపీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఆరా తీస్తున్నారు. ఒకవైపు గుడిపల్లి వాణి వివరణ, మరోవైపు వైరల్ అవుతున్న వీడియో, ఈ రెండు రాజకీయాలు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత అంశమే మాత్రమే కాదు, రాజకీయ ప్రత్యర్థులు కావాలనే డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి నాయకుల పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు వాదిస్తున్నారు. ఈ విషయంపై వైసీపీ నుంచి మాత్రం ఇంకా అధికారిక స్పందన రాలేదు. ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో మనమందరం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి మీకేమనిపిస్తుంది? ఈ వీడియో నిజమే అంటారా లేదా మార్ఫింగ్ అంటారా? మరి వారి ఇచ్చిన వివరణ ఎలా ఉంది? మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.